తర్వాత ఈ 50,000లో ఏదైనా మిగిలితే అది నీదే. గుడ్ లక్, బాగా కట్టు. ఓ సరే, $50,000 గెలుచుకుందాం. అతను గెలిచే ఛాన్సెస్ తక్కువ. వీల్ ముందుగా 12 ఇండస్ట్రియల్ వాటర్ కంటైనర్లను కొని వాటిలో 20,000 పౌండ్ల నీటిని నింపాడు. జిమ్మి పేర్చిన TNTని ఇవి ఆపలేవేమోనని నా భయం. అతను నిజంగా భయపడాల్సిందే, ఎందుకంటే అవేమీ TNTని ఆపలేవు. ఈలోగా మనం మరో ఎక్స్పెరిమెంట్ ని చూద్దాం. మన పాత వీడియోలో మేము జెట్ ఇంజిన్ ని కార్ కి తగిలించి అది 8 బస్సుల మీద నుండి ఎగిరేలా చేశాం. ఈసారి మేము కార్ కి 10 జెట్ ఇంజిన్లు తగిలించి 10 రెట్లు దూరంగా ఎగిరేలా చేద్దాం అనుకుంటున్నాం. ఒకవేళ ఈ కార్ ర్యాంప్ నుండి పైకి ఎగిరితే అది బస్సులను దాటి ఆ చెట్ల దాకా వెళ్ళొచ్చు. అది ఫస్ట్ బస్ నే గుద్దేస్తుంది. మన అనుమానాలకు అంతుండదు. ప్రస్తుతం తను కార్ మ్యాట్రిక్స్ తో సింక్ అయి ఉన్నాడు. అతనే చూస్తే కార్ అదే చూస్తుంది. క్రిస్, హే, మేం స్టార్ట్ అవ్వాలా? అవును, మేము రాకెట్ కార్ ని పంపుతున్నాం. ఓకే. 3, 2, 1 కార్ ని పంపండి. ఆ కార్ తినక మన వైపే వస్తోంది. సిగ్నల్ పోయింది. మనం జంప్ చేయలేము. అక్కర్లేదు, నేను సరి చేస్తున్నాను. ఓరి దేవుడా, ఏంట పని! ఓ ఆగాగు, మనం ర్యాప్ ని బద్దలు కొట్టాం. కానీ మనం సాధించాం. అవును, మా జెట్ కార్ మొత్తం 12 బస్సులను క్రాస్ చేసి రోడ్డు మీద గొయ్యి ఏర్పడేలా చేసింది. ఈ ఇంజిన్ భాగాన్ని ఇలా రోడ్డు మీద చూడడం నాకు ఇష్టం. కానీ ఇంకా పొగొస్తుంది. ఓ లీక్ అవుతుంది కూడా. పొగ. ఇప్పుడు